హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము హీలింగ్ చేయడం వల్ల మనకి నిజంగా కర్మ వస్తుందా, హీలింగ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కర్మని మనం తీసుకుంటామా లేదా అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీని మీద చాలా గురువులు రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. కొంతమంది గురువులు హీల్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కర్మని అంతా కూడా మీరు తీసుకుంటారని రకరకాల వాళ్ళ సందర్భాల్లో వాళ్ళు రకరకాలుగా చెప్పడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. సో గురువులు ఏం చెప్పినా కానీ, దేని గురించి హీలింగ్ అని కాదు, దేని గురించి ఏం చెప్పినా కానీ మీరు ప్రాక్టికల్గా దాన్ని అనుభవించాలి. అప్పుడే మీకు నిజమైన విషయం అర్థమవుతుంది. గుడ్డిగా అందరూ ఎలా ఉన్నారంటే 99% ప్రజలు, 99% వ్యక్తులు ఎప్పుడు గురువు మీద ఏం చెప్తే అది ఓకే అనుకుంటారు. కానీ నేను చెప్పేది కూడా నమ్మకండి. మీరు నేనేం చెప్పినా, ఎవరేం చెప్పినా, ఎంత పెద్ద తోపు గురువులున్నా భూమి మీద ఏం చెప్పినా కానీ దాన్ని నువ్వు ప్రాక్టికల్గా అనుభవించలేనంత వరకు దాని గురించి నువ్వు మాట్లాడకూడదు, దాని గురించి నువ్వు బయట చెప్పకూడదు. ఒక గురువు చెప్పింది కాపీ పేస్ట్ నువ్వు చేయకూడదు. ఎప్పుడు కూడా ట్రూత్ని ఎప్పుడు కూడా నువ్వు అనుభవించే చెప్పాలి. నీకు నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతుందని దాని గురించి మాట్లాడాలి. అంతేకాని ఏదో గురువు చెప్పిందని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా మాట్లాడినావు అనుకో, సో దానివల్ల కూడా చాలా నష్టాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో ప్రాక్టికల్గా చెప్తాను నేను ఈ విషయం హీలింగ్ గురించి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకొని ప్రతి విషయాన్ని మీరు ప్రయాణించాలి. అప్పుడే మీరు రైట్ వేలో మీరు వెళ్ళగలుగుతారు. లేదంటే మీరు దారి తప్పి కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళిపోతారు, డిపెండెన్సీలోకి వెళ్ళిపోతారు. మీ ఆత్మశక్తిని ఎప్పుడు కూడా మీరు ఇంకా విస్మరించరు. గురువులకు పరవశమైంది అనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఇంకా ఒక రాంగ్ వేలో ఉన్నారని అర్థం. అందుకే చాలామంది గందరగోళంలో సృష్టించుకుంటున్నారు. గుడ్డిగా నమ్మేసి ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంతే అనుకుంటున్నారు. సో టాపిక్లోకి వద్దాం మనం. హీలింగ్ చేయడం వల్ల అసలు ఏం జరుగుతుందో చెప్తాను. అసలు హీలింగ్ ఎలా అవుతుందో కూడా చెప్తాను నేను. హీలింగ్ అనేది కేవలము ఒక వ్యక్తి హీల్ అవుతున్నాడు అంటే ఆ కారణం ఏంటి అంటే అక్కడ అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆ కర్మ విమోచనం నుంచి నేను బయటపడాలి అతను సంకల్పించడం జరిగింది. నాకు వద్దు అని అతను కాన్షియస్గాను అన్కాన్షియస్గా అతనికి ఉంది కాబట్టే అక్కడ ఒక హీల్ చేస్తున్నాడు. లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళిన వెంటనే అతనికి హీల్ అయిపోతుంది. హీలింగ్ అంటే ఖచ్చితంగా ఫోకస్ చేసి తీయాలనే కాదు, అతని యొక్క కర్మని అతను ఆటోమేటిక్గా హీల్ అవుతాడు. అది రకరకాల వేస్లో, నేచర్లోకి వెళ్ళి హీల్ అవ్వచ్చు, ఒక హీలర్ దగ్గరికి వెళ్ళి హీల్ అవ్వచ్చు, లేదా ఒక గురువు యొక్క దృష్టి పడి అతను హీల్ అవ్వచ్చు, లేదా అతను ఏదో ఒక టెక్నిక్ సాధన చేయడం వల్ల హీల్ అవ్వచ్చు. రకరకాలుగా హీలింగ్ అవ్వచ్చు. హీలింగ్ అంటే ఒక పర్సన్ ద్వారానే హీలింగ్ అవ్వదు. ఎప్పుడు కూడా రకరకాల వేస్లో హీలింగ్ అవుతుంది. అతని నమ్మకమే, అతని సంకల్పం అతను హీల్ చేస్తుంది. ఇట్లా అతనికి ఏ విధంగానైనా హీల్ అవ్వచ్చు. దానికి ఒక పర్సన్ హీల్ చేస్తున్నాడు, ఈ పర్సన్కి అతను కర్మ తీసుకుంటాడంటే అది చాలా పెద్ద మిస్టేక్. అది ఎప్పుడు కూడా హీలింగ్ అనేది ఫెయిత్ హీలింగ్ మాత్రమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరిని ఏమీ చేయలేరు. అతని సంకల్పం లేకుండా అతని జీవితంలో ఎవరు అడుగు పెట్టరు. అతని జీవితంలో ఏది జరగదు. అతని జీవితంలో జరిగే ప్రతి విషయానికి, ప్రతి దానికి కారణము అతనే. మన జీవితంలో ఏం జరిగినా దానికి కారణం మనమే. మీ జీవితంలో మీ అనుమతి లేకుండా, మీ యాక్సెప్టెన్స్ లేకుండా, మీ సంకల్పం లేకుండా అవేర్గానో, కాన్షియస్గానో, అన్కాన్షియస్గా మన యొక్క ఎమోషన్స్, మన థాట్సే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయని బల్లగుద్దు చెప్తున్నాను. మీ జీవితంలో మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఎవ్వరేం బ్రహ్మదేవుడు దిగొచ్చినా, ఎంత పెద్ద గురువు దిగొచ్చినా మీ యాక్సెప్టెన్స్ లేకుండా ఎప్పుడు కూడా హీలింగ్ జరగదు. మీరు గురువుని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అతని ద్వారా మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. అతను కనెక్ట్ అయినప్పుడే మీకు ఆ ప్రేమ, ఆ ఎనర్జీ అనేది మీకు ఫ్లో అయ్యి మీరు హీల్ అవుతున్నారు. అంతే తప్ప నమ్మకం లేకుండా ఒక గురువు దగ్గరికి వెళ్ళండి. అతను నమ్మకుండా మీరు ఒకరు నమ్మకుండా, ఒక గురువుని నమ్మకుండా మీరు అతని దగ్గర ప్రయాణించినప్పుడు అతని ద్వారా మీకు శక్తి అనేది, హీలింగ్ అనేది జరగదు. ఎందుకోసం అంటే ఎంత ఎనర్జీ ఉన్నా ఒక హీలర్ దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, ఎంత శక్తి ఉన్నా, ఎంత వైబ్రేషన్ ఉన్నా అది మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు అది రాదు. మీ ఆరాంలోకి, మీ బ్రహ్మరంధ్రాల్లోకి ఎంటర్ అవ్వదు. మీరు యాక్సెప్ట్ చేస్తేనే అది ఎంటర్ అవుతుంది. అప్పుడే మీరు హీల్ అవుతారు. ఒకవేళ ఒక పర్సన్ మిమ్మల్ని
బలవంతంగా హీల్ చేసినా మీకు ఆ కర్మ నుంచి బయటపడాలనే ఆలోచన కాన్షియస్గానో అన్కాన్షియస్గానో మీకు లేకుంటే మీరు హీల్ అవ్వరు, యాక్సెప్ట్ చేయదు. అది హీల్ అయినా కూడా వెంటనే మళ్ళీ అది మీ బాడీలోకి వచ్చేస్తుంది. బలవంతంగా హీల్ చేసిన ఒక వ్యక్తి మిమ్మల్ని అది మళ్ళీ తిరిగి మీకు వచ్చేస్తుంది. అది ఆ కర్మ ఎవ్వరికి కూడా రాదు. హీలర్స్కి కర్మలు ఎప్పుడు రావు. ఎందుకంటే హీలర్ ఎప్పుడు కూడా హీలింగ్ చేసే అతను ఆత్మస్థితిలోనే చేస్తారు. ఒక పర్సన్ని హీల్ చేస్తున్నాడు అంటే ఆత్మస్థితిలో ఉంటే తప్ప ఒక పర్సన్ని హీల్ చేయలేడు. అది అసాధ్యము. ఎందుకోసము అంటే హీలింగ్ అనేది మన మైండ్తో చేసేది కాదు. హీలింగ్ అనేది ఆత్మస్థితిలో ఉండి చేసేది. అది నార్మల్గా అలా చేస్తే ఇష్టం వచ్చి చేసేది అయ్యేది కాదు. ఎంతో ఫోకస్డ్గా ఆ బీయింగ్లో ఉండి, ఆ స్థితిలో ఉండి ఆ హీల్ చేయగలిగే వాళ్ళకి అర్థమవుతుంది. అలా చేస్తేనే ఆ హీలింగ్ అనేది జరుగుతుంది, లేకుంటే జరగదు. అది అంత చిన్న విషయం కాదు. హీలింగ్ అనేది ఒక బ్రహ్మ విద్య. ఇది ఒక పెద్ద ఆర్ట్, ఇది ఒక పెద్ద సైన్స్. హీలింగ్ అనేది కూడా అతనికి ఒక్కసారిగా వచ్చిన విద్య కాదు. అతనికి ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి జ్ఞానం. అది హీలింగ్ అనేది అంత ఈజీ కాదు. కొంతమంది బయట వ్యక్తులు ఉంటారు, కొంతమంది సో మేము హీల్ చేయడం వల్ల మాకు అతని కర్మ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈగోకి వెళ్ళి నీ మైండ్తో నువ్వు హీల్ చేస్తావో ఒక వ్యక్తిని, నేను హీల్ చేస్తున్నానని నువ్వు అనుకుంటే మాత్రం, నువ్వు ఈగోతో హీల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాని కర్మ నీకు వస్తుంది. భయంతో కానీ ఈగోతో కానీ నేను చేస్తున్నానే అహంభావంతో ఒక పర్సన్ని నువ్వు హీల్ చేసినప్పుడు నీకు ఖచ్చితంగా అతని కర్మ వస్తుంది. ఎందుకోసం అంటే నువ్వు భయపడుతున్నావు అతని కర్మ వస్తుందని. ఎందుకంటే నువ్వు ఆత్మస్థితిలో ఉండి ఆ పని చేయడం లేదు. గాడ్గా నువ్వు పని చేయడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉండి చేస్తావో ఆత్మకి ఏది అంటదు. అప్పుడు నీకు ఏ కర్మ రాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మలో స్థితిలో ఉండి నువ్వు ఏ పని కర్మ చేసినా కూడా నీకు ఏది అంటదు దాని నుంచి. సో అలాగా మనము హీలింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలానే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పర్సన్ని హీల్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ పర్సన్ని హీల్ చేయాలా వద్దా అనేది. వాళ్ళకు చేయాలనిపిస్తుంది అంటే అతను ఆ కర్మ నుంచి విముక్తి అవ్వాలని అతని లోపల సంకల్పం ఉంది కాబట్టి ఈ హీలర్ కనెక్ట్ అవుతాడు. లేకుంటే ఏ హీలర్ కూడా అతను హీల్ చేయడు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అతనిలో సంకల్పం ఉంది కాబట్టి ఇద్దరి కోఇన్సిడెన్స్ వల్లనే ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. ఈ లోతుగా మీరు ఇవన్నీ చర్చించుకోవాలి. ఈ అహంభావంతో చేసి, అహంకారంతో హీలింగ్స్ చేసి చాలామంది భయంతో చేసి చాలా కర్మను తీసుకొని బయటికి ప్రచారం చేస్తున్నారు, నన్ను హీల్ చేయడం వల్ల నా కర్మ వచ్చిందని చెప్పేసి. అలా ఎంతోమందిని భయపెడుతున్నారు. కాదు, హీలింగ్ అనేది అసలు మనము ఎంత శక్తిని కానీ ప్రేమని కానీ ఏది ఇస్తే అంత తిరిగి రిటర్న్ వస్తుంది మనకి. అలాగా ఒక హీలర్ ఒకరిని హీల్ చేసినప్పుడు కానీ కొంత వందల మందికి, వేల మందిని ఒకటేసారి ఎట్ టైం ఎనర్జీని ఇచ్చే కెపాసిటీ ఒక హీలర్ దగ్గర ఉంటుంది. సో అలా ఇవ్వడం వల్ల అతను హీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతని యొక్క ఎరుక, అతని యొక్క స్థితి అనేది ఇంకా ఉన్నతంగా, చైతన్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకోసం హీలర్స్ ఎక్కువగా ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, వైబ్రేటింగ్గా ఉంటారు. చాలా కొన్ని కిలోమీటర్స్ తరబడి వాళ్ళ ఆరా అనేది వ్యాపించి ఉంటుంది హీలర్స్ది. వాళ్ళ ఎనర్జీని ఎప్పుడు రేడియేట్ చేస్తూనే ఉంటారు. ఎనర్జీని ఎప్పుడు, ఆ ప్రాణశక్తిని ఎప్పుడు వెదజల్లుతూనే ఉంటారు చుట్టూ మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకోసం అంటే ఎంత వైబ్రేటింగ్గా ఉంటే, ఎంత శక్తి ప్రసారం చేస్తూ ఉంటామో అంత ఎరుక స్థాయి మనకు పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత ఇస్తూ ఉంటే, ప్రేమని ఎంత పంచుతూ ఉంటే అంతంతగా మన యొక్క చైతన్య పరిణామం, అంతంత మన యొక్క కాన్షియస్నెస్ కానీ ఎరుక కానీ పెరుగుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మన దగ్గర శక్తి లేదు, మనకంతా ఉందా, మనం ఇంకా కాదు. ప్రతి ఒక్కరు ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు గాడ్. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు నిజంగా కూడా చాలా గొప్ప విలువైన వాళ్ళు. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు లాక్ వేసుకున్నారు. మీరు అంత పరమేశం అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరిని చూసి, ఒక గురువుని చూసి, ఒక గొప్ప వ్యక్తిని చూసి మీరు పరమశం అయిపోతున్నారు. మిమ్మల్ని మీరు
ఇంకా పరిమితాల్లో లాక్ వేసుకొని సంకెళ్ళు వేసుకొని మీకు తెలియకుండానే మీ చేతులకి మీ శక్తికి సంకెళ్ళు వేసుకొని బతుకుతున్న ఒక ఖైదీలా ఉన్నారు మీరు నిజంగా కూడా మీ యొక్క శక్తిని మీరు నమ్ముకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక పెద్ద ఒక బుద్ధుడు, ఒక జీసస్ క్రైస్ట్, ఒక్కొక్క వర్ధమాన మహావీర్ ప్రతి ఒక్కరు అవుతారు. ఎందుకోసం అంటే ఈ సృష్టి కారణమే మనం, ఈ సృష్టిని నడిపిస్తున్నాం. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది అక్షర సత్యం. ప్రతిదీ కూడా ఈ భూమిపైన ఋతువులు వస్తున్నాయి, ఈ భూమిపైన మనం సూర్యుడు ఉన్నాడు, ఈ యొక్క సృష్టి నడుస్తుంది అంటేనే మనమే కారణం. కాబట్టి ఫ్రెండ్స్, ఇవంతా కూడా పరవశం అయ్యే వాటిలోకి వెళ్ళకండి, గుడ్డిగా దేన్ని నమ్మకండి. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరు ఆ సర్వ జ్ఞానాన్ని ఇమ్ముడ్చుకొని సాక్షాత్తుగా జన్మతః భగవంతులుగా ఈ భూమిపైన జన్మ తీసుకున్నాం మనము. ఇంకా ఇలాంటి అపనమ్మకాల్లో ఇంకా ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఇంకా ఒకరు చెప్తే వినే స్థాయిలో మనం ఉన్నాం. సో మన యొక్క ఆలోచన తీరుని మార్చుకోవాలి. అప్పుడే మనకు నిజంగా అసలు విషయం ట్రూత్ అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఇలాంటివి ఏమన్నా మీకు సబ్జెక్ట్ కావాలనుకుంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి. దానికి సంబంధించిన టాపిక్స్ని డిస్కస్ చేస్తాను. సో నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు తెలిసింది, అనుభవంలోకి వచ్చింది మాత్రమే నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.